లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు రివ్యూ వచ్చేసి ది ఆల్ న్యూ 2024 హీరో కరిజ్మా XMR అయితే రివ్యూ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంది అండ్ మైలేజ్ ఎంత వస్తుంది, ఫీచర్స్ ఏమున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైక్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో తర్వాత ఈ బైక్ యొక్క డెడికేటెడ్ రైడ్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బైక్ కొనాలా వద్దా అని చెప్పేసి. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు చంద్ర హీరో ఆదిలాబాద్. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఉంటుంటే షోరూమ్కి అయితే విజిట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ ఆల్ న్యూ 2024 హీరో XMR. ఈ బైక్ మనకి రెడ్ కలర్లో ఉంది. దీంట్లో మనకి ఇంకా రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఉంది అండ్ ఇంకా దీంట్లో బ్లాక్ కలర్ ఆప్షన్ అయితే ఉంది. నాకైతే పర్సనల్గా ఈ రెడ్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, లైక్ చెర్రీ రెడ్ కలర్ టైప్లో అయితే ఉంది. ఈ బైక్ మనం ప్రైస్ గురించి మాట్లాడితే స్టార్టింగ్లో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు అయితే 1,72,000కి అయితే లాంచ్ చేశారు. ప్రజెంట్ దీని ప్రైస్ అయితే 1,79,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అరౌండ్ మనకి 7,000 రూపీస్ అయితే ప్రైస్ అనేది పెంచారు. ఫస్ట్ అయితే ఈ బైక్ యొక్క 360 వ్యూ అనేది చూడండి. పాత మనకి కరిజ్మా R కానీ ZMR కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఈ XMR అనేది టోటల్గా డిఫరెంట్ డిజైన్ ఉంది. ఆ బైక్తో అసలు మనం కంపేర్ చేసుకోవడానికే లేదు. టోటల్గా డిఫరెంట్ లుక్ అండ్ టోటల్గా డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఫ్రంట్ లుక్ చూడడానికి అయితే మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు, మనకి సింపుల్ అండ్ నీట్ డిజైన్తో అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే మనకి దీంట్లో అడ్జస్టబుల్ వైజర్ వస్తుంది. ఈ వైజర్ అనేది మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, దానికి సపరేట్గా బటన్ ఉంది, అది మీకు ముందు చూపిస్తాను నేను. ఫ్రంట్ హెడ్ లైట్ లుక్ చూసుకుంటే కనుక హీరో నుంచి మనకు ఇంతకుముందు హీరో జూమ్ అనే ఒక స్కూటర్ ఉండేది, సేమ్ అదే స్కూటర్ హెడ్ లైట్ లుక్ లాగా అయితే కనిపిస్తుంది. దాని ఇన్స్పైర్డ్ లుక్ కూడా అనుకోవచ్చు మనం. సో మనకి సైడ్కి DRLs అయితే ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మనకి ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే రెండు ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి LED రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి సైడ్లో. ఈ లైట్స్లో ఇంకో మంచి విషయం ఏంటంటే ఆటోమేటిక్ లైట్స్ అనేది ఉన్నది, అంటే నైట్ కాగానే లైట్స్ ఆటోమేటిక్గా వెలుగుతాయి అండ్ డేలో ఆటోమేటిక్గా లైట్స్ అనేది ఆఫ్ అవుతాయి. ఇక్కడ మనకి హీరో బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. LED టర్న్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి, మనకి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో మిర్రర్స్ విజిబిలిటీ అనేది చాలా బాగుంది. కానీ మిర్రర్స్ని మనం టోటల్గా ఫోల్డ్ అయితే చేయడానికి లేదు, సో ఇక్కడ నుంచే మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి, టోటల్గా ఫోల్డ్ చేసుకోవడానికి అయితే లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి దీంట్లో 37 mm ఆఫ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో USD ఫోక్స్ అనేది ఇవ్వాల్సింది. ఎక్స్ట్రీమ్ 160R చూసుకున్నా కానీ దాంట్లో మనకి USD ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, దీంట్లో USD ఫోక్స్ లేవు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎందుకు ఇచ్చారు అంటే ఇది టూరింగ్ వెహికల్ కిందకి అయితే కన్సిడర్ చేస్తున్నారు, దీనిపైన టూరింగ్ అనేది చేసుకోవచ్చు అంటున్నారు. సో టూరింగ్ పరంగా చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఎందుకో USD ఇచ్చుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ డౌన్ చేయండి. ఫ్రంట్ అయితే మనకి 300 mm ఆఫ్ పెట్రోల్ డిస్క్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ మనకి 2 piston క్యాలిపర్స్ ఉన్నాయి, అవి కూడా మనకి బైబ్రీ నుంచి వస్తున్నాయి. ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ఫెండర్ చూసుకుంటే మనకి రెడ్ కలర్లో ఉంది, ఫైబర్ ఫెండర్, క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. టైర్ సైజ్ చూసుకుంటే మనకి 100/80 సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 100/80 17" వీల్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఫేరింగ్ చూసుకుంటే టోటల్గా రెడ్ కలర్లో ఉంది, దీనిపైన మనకి XMR బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ గ్రాఫిక్స్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా. అండ్ ఇక్కడ హీరో బ్రాండింగ్ ఇచ్చారు. ఈ బైక్ మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కూలెంట్ అనేది మనకి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోవచ్చు, టాప్అప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూలెంట్ అనేది. అండ్ ట్యాంక్ గురించి మాట్లాడితే దీనిలో 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఈ బైక్కి అరౌండ్ 15 లీటర్స్ కానీ 12 లీటర్స్ అని ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే టూరింగ్ వెహికల్ అంటున్నారు కదా, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. బండిది అరౌండ్ 35 వరకు అయితే వస్తుంది, 210cc కాబట్టి. అరౌండ్ 12 నుంచి 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది. దీంట్లో మనకి 210cc ఇంజన్ అయితే ఉంది. 210cc 4 4 స్ట్రోక్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అండ్ DOC ఇంజన్తో వస్తుంది. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే 25.5 PS ఆఫ్ పవర్ అయితే ఉంది అండ్ మనకి 20.4 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి 6-speed ట్రాన్స్మిషన్తో వస్తుంది అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా దీంట్లో ఉంది. మనకి హీరో నుంచి ఫస్ట్ టైం మనకి DOSC అండ్ మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వచ్చే బైక్ అంటే ఇదే. ఇక్కడ మనకి DOSC ఇంజన్ అయితే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనమాట. దీంట్లో 2 క్యామ్ షాఫ్ట్స్ అనేది ఉంటుంది ఇంజన్ హెడ్లో. రియర్ సెక్షన్కి వచ్చేస్తే రియర్ మనకి 140/70 17" ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి రేడియల్ టైర్ అయితే కాదు, నాన్ రేడియల్ టైర్. అండ్ రియర్ చూసుకుంటే మనకి 230 mm ఆఫ్ పెట్రోల్ డిస్క్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. రియర్ కూడా మనకి బైబ్రీ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు రియర్ లుక్, రియర్ అయితే మనకి LED టెయిల్ లైట్ అయితే వస్తుంది, టోటల్లీ న్యూలీ డిజైన్డ్ టెయిల్ లైట్ అన్నమాట ఇది.
అండ్ రియర్ లుక్ చూడడానికి ఇలా ఉంది, మనకి టైర్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఇలా ఉంది రియర్ నుంచి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, రియర్ టేల్ టైడ్ ఏదైతే ఉందో అది విరిగిపోతుంది అని చెప్పేసి. సో ఇది విరిగిపోకుండా టేల్ టైడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉంది. దీని కింద మనకి ఏంటంటే మెటల్ది రాడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు లోపల నుంచి. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి గ్యాస్ ఛార్జర్ మోనోషాక్ అయితే ఉంది. ఇది మనకి 6 స్టెప్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మీ కంఫర్ట్ బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనం సీట్ గురించి మాట్లాడితే స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంది. రైడర్కి స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. పిలియన్కి అనేది స్పేస్ చాలా తక్కువ ఉంది. సో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మమ్మీని కూర్చోబెట్టుకోవాలంటే కొద్దిగా కష్టము, గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఈజీగా కూర్చుంటారు. మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 210 బ్రాండింగ్ అనేది వస్తుంది. ఇది టోటల్గా మనకి ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ కంపల్సరీ. చైన్ లైఫ్ ఎక్కువ రావాలంటే క్లీనింగ్ అండ్ లూపింగ్ కంపల్సరీ. ఈ గడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. దీంట్లో సెంటర్ స్టాండ్ లేదు, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది, సెంటర్ స్టాండ్ అయితే లేదు. అండ్ ఇది మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్లో వస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా రియర్ వీల్ అనేది లాక్ కాదు. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దీంట్లో మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి అయితే మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పాలి. కానీ హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర డ్యూయల్స్ వెళ్ళినప్పుడు కింద తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ బండి ఓవరాల్ మనకి సీట్ హైట్ వచ్చేసి 810 mm అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ అయితే చేయవచ్చు. ఈ బైక్ ఓవరాల్ వెయిట్ చూసుకుంటే 163.5 kgs వెయిట్ అయితే ఉంది. సో లిటిల్ బిట్ హెవియర్ సైడ్లో ఉంటుంది. ఎవరైనా మీరు సన్నగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. హ్యాండిల్ బార్ పైన స్విచెస్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ దీంట్లోనే మనకి పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మోడ్ అండ్ సెట్ బటన్, డిస్ప్లే కంట్రోల్ చేయడానికి. అండ్ ఇది ఇండికేటర్స్. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. హారన్ ఒకసారి వినిపిస్తాను మీకు. హారన్ ఓకే ఉంది, డీసెంట్ ఉంది. ఇది మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో వస్తుంది. మంచి స్పోర్టీ అగ్రెసివ్ లుక్ అనేది వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హజార్డ్ లైట్ ప్రొవైడ్ చేస్తారు, అంటే 4 ఇండికేటర్స్ అట్ ఎ టైం బ్లింక్ అవుతాయి. ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్, ఇండికేటర్ ఒకటే బటన్లో అయితే ఉంది మనకి. ఇక్కడ మనకి USB టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆన్ ద వేలో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లిటిల్ బిట్ స్పేస్ అయితే ఇచ్చారు, మొబైల్ మౌంట్స్ లాంటివి ఫిక్స్ చేసుకోవడానికి. డిస్ప్లే గురించి మాట్లాడితే ఇప్పుడు ఏదైతే హార్ష్ సన్లైట్ ఉందో దీంట్లో విజిబిలిటీ అనేది అంత బాగుండదు. సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి చూడండి. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది, డే టైంలో కొద్దిగా డిఫికల్టీ అనేది వస్తుంది. డిస్ప్లేలో మనం ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు న్యూట్రల్ లైట్, సైడ్ స్టాండ్, ఇంజన్ మాల్ ఫంక్షన్ కానీ, ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ కానీ, అండ్ ABS కానీ, లో ఫ్యూల్, ఇలాంటి అన్ని ఇండికేషన్స్ అయితే దీంట్లో ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. దీంట్లో మెయిన్ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇంజన్ టెంపరేచర్ అనేది దీంట్లో ఉంది. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, ఇంజన్ అనేది ఎంత హీట్ అయిందని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ మీటర్ ఉంది, RPM మీటర్ ఉంది, అండ్ ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఉంది. ఇక్కడ టైం ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం మోడ్ బటన్ యూజ్ చేసి దీంట్లో టాగుల్ చేస్తూ ఉంటే మనకి ఓడోమీటర్ ఉంది, డేట్ ఉంది, టైం ఉంది, యావరేజ్ స్పీడ్ ఉంది, ఫ్యూల్ ఎకనామీ అయితే ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, అండ్ రేంజ్ ఉంది. అంటే దీనిలో ఉన్న పెట్రోల్కి మనకి ఎంత దూరం ట్రావెల్ చేయవచ్చు అని చెప్పి దీంట్లో కనిపిస్తుంది. అండ్ నావిగేషన్ ఉంది. దీంట్లో మనం మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే కనుక టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది వస్తుంది. ఇది సపరేట్ స్క్రీన్, దీంట్లో చిన్న స్క్రీన్ అనేది సపరేట్గా ఉంది. దీంట్లో మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే అపియరెన్స్ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తున్నాను. ఇక్కడ అపియరెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో నైట్ కానీ డే కానీ లేకపోతే ఆటోమేటిక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ డేలో సెట్ చేశాను. బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. డేకి నైట్కి ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని దీనిలో ఒక సెన్సర్ ఉంటుంది, ఆటోమేటిక్ సెన్సర్. నైట్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి లైట్స్ కానీ, డిస్ప్లే కానీ, బ్రైట్నెస్ అనేది తగ్గడం కానీ పెరగడం కానీ ఆటోమేటిక్గా అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపించేస్తాను మీకు. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. లెట్ మీ టర్న్ ఇట్ ఆఫ్. సో ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. చాలా గ్రంట్ అనేది ఉంది ఎగ్జాస్ట్లో. ఫైనల్గా కరిష్మా XMR రివ్యూ అయితే ఇది. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఈ బైక్ ఎవరు కొనాలి అంటే కాంపిటీషన్లో మనకి దీనికి కరెక్ట్ కాంపిటీషన్ అనేది బజాజ్ నుంచి RS 200 అనేది కరెక్ట్ కాంపిటీషన్. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ తీసుకోవాలా, RS 200 తీసుకోవాలా అంటే సింపుల్గా చెప్తాను మీకు. ఎవరికైతే రా పవర్ కావాలో వాళ్ళు RS 200 సైడ్ అయితే వెళ్ళండి. మీకు మంచి లుక్స్, అట్రాక్టివ్ లుక్స్ కావాలి
డీసెంట్ పవర్ కావాలి. దీని పవర్ ఎట్లా ఉంటుందంటే లీనియర్గా ఉంటుంది ఓవరాల్గా. మీకు RS200 పవర్ ఏంటంటే చాలా అగ్రెసివ్ ఉంటుంది. మీకు లీనియర్ పవర్ కావాలి, టూరింగ్ కూడా యూజ్ చేసుకోవాలి, సిటీలో కూడా యూజ్ చేసుకోవాలి. అరౌండ్ 35 వరకు మైలేజ్ రావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఫుల్గా మాకు రా పవర్ కావాలనుకున్న వాళ్ళకి RS200 అయితే సజెస్ట్ చేస్తాను. సో ఫైనల్గా ఇది హీరో XMR డీటెయిల్డ్ రివ్యూ. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ VK.